Definition of pedophilia. The meaning of pedophilia is sexual perversion in which children are the preferred sexual object. ఈ డెఫినేషన్ కి ఇంకా ఈ వీడియోకి సంబంధం తెలియాలంటే మీరు ఫస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడాలి. ఏమరా బాడుకో బ్లాక్ మెయిల్ తింటున్నా, సబ్స్క్రైబ్ చేసుకుంటే చెప్తాను గైస్. బ్లాక్ మెయిల్ కాదా? చేసుకున్నారా? సబ్స్క్రైబ్ బ్లాక్ మెయిల్ కాదు గైస్. ఇప్పుడు వీడియో విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటది అంతరిక్షంలో అనేక రకమైన నక్షత్రాలు ఉంటాయని. ఈ నక్షత్రాలని స్టార్స్ అని కూడా అంటారు. వీటిలో రైజల్, క్యానోపస్, ఇంకా కపేలా అనేవి చాలా పేర్లు పొందిన స్టార్స్ అన్నమాట. ఈ మధ్య ఇంకొన్ని స్టార్స్ చాలా పేరు పొందుతున్నాయి. అందులో పీరియడ్ స్టార్ అని, మళ్ళీ కొత్తగా వచ్చిన యూనివర్స్ స్టార్ అని, అనేక లౌడెకేబాల్ స్టార్ గాని ఇలా చేరుతుండగా నక్షత్రాలు ఓవర్ పాపులేట్ అవ్వకుండా ఉండాలని యూనివర్స్ స్టార్ కి ఆల్మోస్ట్ 200k ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఇన్స్టాగ్రామ్ లో 200k బుర్ర తక్కువ వెదవాళ్ళు ఉన్నారు. సరే విల్ గో త్రూ దేర్ కంటెంట్ వన్స్. అంటే 200k ఫాలోవర్స్ అంటే ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండాలి కదా. ఇవ్వండి ఇతను చేసే మంచి పనులు. అరే చేసారా? నీ లౌడాలో ఫెటిష్లు పోస్ట్ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. నీ వయసులో ఉన్న వాళ్ళతో చేయాలి కానీ చిన్నపిల్లలతో చేయడం ఏంట్రా? గుద్దకు సిగ్గుంటే కొంచెం వీడియోలు డిలీట్ చేయరా. ఎవరైనా మూడు బాలేనోడు చూసి కేసు వేసాడనుకో ఇంకా జైల్లో చేసుకోవాల్సి వస్తుంది. కొజ్జా రీల్స్. అమ్మాయి గారు ఒట్టేసి చెప్పండి అమ్మాయి గారు. ఏంటది? అందరిలా చూడరుగా నన్ను మీరు. అంటే అందరిలా చూడమంటారా? పిల్లవాళ్ళ నాన్న వయసు ఉంటదేమో నీకు. అదులే. అంటే అంటే నేనంటే నువ్వంటే మీకెంతో నాకెంతో ఇష్టం అన్నమాట. ఇవ్వాలైనా మీరు ఏది అది అమ్మాయి గారు చెప్పాలి ఏం కావాలో మీరు. మళ్ళీ ఈ కథలు దిగడానికి మాత్రం ఏం తక్కువ లేదు మనకి. బ్రో ఇస్ రియలీ ఎక్స్‌ప్లాయిటింగ్ చిల్డ్రన్ ఫర్ కంటెంట్. అరే ఒక సలహారా, పక్కన బాగుంది కదా, నీళ్లున్నాయి కదా, దుంకే లోపలే ఉండు, ఊపిరి ఆపుకుని ఉండి ఎంతసేపు ఉంటావో చూద్దాం మనం. అరే ఇంకా ప్యాంట్ ఏంట్రా నువ్వు నీ పోరంబోకు స్టైల్ ఏందది? సారీ ఫర్ డిస్రెస్పెక్టింగ్ పోరంబోకుస్ ఫ్రెండ్స్, సారీ. అబ్బాయి గారు నన్నే మెచ్చారు, నేనే నచ్చానన్నారు. తీరాదియం అంటే ఇంకా ఏమో ఆలోచిస్తారు. చాలే నీ తీరు విన్నాళ్ళేమనుకుంటారు. అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో పేరు. ఆ మాట నా నోట అరే నువ్వంటే ఎర్రిపోకు మొట్టగాడివి. బీపీ దెంగుతుందిరా నాకు నేను చూస్తుంటే. ఒక మనిషిని ప్రేమించాలంటే డబ్బు, అందం అవసరం లేదు. అవి రెండూ నీకు లేవు. ఇలా అనొద్దు గాని మామూలుగా దేవుడు పాపాలు చేస్తే ఒక పాపం నువ్వు పుట్టిన. మంచి మనసుంటే చాలు, బ్రతికేయచ్చు. ఏంటి బతికేది? ఆడ ముఖం చూసాక ఏదో ఒక నిమిషంలో అవుట్ అయిపోతానేమో అనిపిస్తుంది నాకు. అరే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో స్కౌటింగ్ నెట్వర్క్లు ఏమో ఉన్నాయారా? ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారా పిల్లల్ని కంటెంట్ల కోసం? నాకు వద్దురా, ఆపేయండిరా. స్టాప్ ఎక్స్‌ప్లాయిటింగ్ చిల్డ్రన్ రా. కేసులు అయితే రా మీకు వద్దు ప్లీజ్. ఇమ్రాన్ అన్న పరిశాన్ బాయ్స్. నువ్వు మీరే వచ్చారు. మీరే వచ్చారు. అరే ఏంది ఆలోచిస్తున్నారా? బస్తీ లత్కోర్ బ్యాచ్ మొత్తం ఇక్కడే తిరిగారు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నా, నాకు తెలీదా? మేము కూడా వస్తున్నాము. ఎప్పుడు కనిపించలేదు. మీరు కూడా కనిపించలేదు మాకు. నువ్వు ఏ టైం? అరే ముక్కులో పెట్టరా కెమెరా తీసుకుపోయి. ఏ బోస్ టీకే గారు రికార్డింగ్ చేస్తుండ్రా? ఇవన్నీ నాకు అర్థమైతలేదు. నేను ఏ టైంకి వస్తే నీకెందుకు? మీరు నాకు లైన్ వేస్తారు. ఎందుకు వేస్తారు? మీరా అంటే ఒకటి లైన్ వేస్తే అవ్వదంట, మొత్తం బ్యాచ్ అంతా వేయాలంట లైన్. మీకు ఎవరైనా అడిగారు అనుకో ఎందుకు గేమ్స్ ఇంత బ్యాక్వర్డ్ అని, ఇలా పేజ్ ఫార్వర్డ్ చేసి దింగండి ఎవడైనా. మనం మొత్తం ఇజ్జత్ పోతుంది, మన దేశం ఇజ్జత్ అంతా పోతుంది. తెలుగు వాళ్ళని పక్కన పెట్టండి, మన దేశం ఫస్ట్, మన దేశం పరువు వద్ది, తర్వాత మన దగ్గరకు వస్తారు. ఏంది ఏ స్టేట్ బ్రో మీది అని. అంటే మన యూనివర్స్ స్టార్ ఇంకా వాడి ఫెటిష్లకి ఎట్లయితే సింక్ లేదో, ఈడ కూడా వాయిస్కి ఇంకా మాటలకి సింక్ లేదు. చేస్తే వీడియోలు చూసేలా చేయాలి కానీ వట్టలు విసుక్కుని చచ్చిపోయేలా చేయకూడదు ప్లీజ్. ఇలా పార్ట్స్ ఉంటే నేను ఫస్ట్ పార్ట్ లోనే ఈ వీడియోలు చూసి కసక్కైపోతుండ్రు. చెట్టు అంత హైట్ ఇటు వాళ్ళ అటు వాళ్ళ తెలీదా? ఏంటి నేను తాడి చెట్లో ఉన్నానా? మా ఊర్లో నన్ను హీరోలా ఉన్నావు అంటారు. అరే తాడి చెట్టు ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ కెన్ గెట్ రా.
నువ్వు హీరో అయితే నేను చచ్చిపోతా. ఈ బస్సు పిల్లల మధ్యలో ఇరికినేంద్రా నేను. అరే అది కాదురా, ఎవడ్రా ఇచ్చేది మీకు వాయిస్ ఓవర్లు? ముందు అది చెప్పండి రా నాకు. అంటే వీళ్ళని చూసి వీళ్ళలా నేను కూడా బ్యాక్వర్డ్ అయిపోతున్నా. సారీ గైస్. బ్రో ఐమ్ గోనా క్రాష్ అవుట్ ఆర్ సంథింగ్. వాట్ ద ఫక్ ఇస్ దిస్ బ్రో? వాట్ ఆమ్ ఐ వాచింగ్ బ్రో? ఏ జరగండి. ఏంట్రా ఏంట్రా ఓరక్షన్ చేస్తున్నారు? వెళ్తారా లేదంటే? అమ్మమ్మమ్మ ఏ డిసిషన్ తీసుకోక వెళ్తాం. అమ్మో వెళ్ళిపోండి. డేంజర్ లో ఉందిరా, రండ్రా పోదాం. పదరా పోదాం. చూసావా మా అంతా పెట్టుకుంటే అట్లుంటది మరి. నల్ల నల్లాని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తివే. గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే. రేయ్, అమ్మాయి బాగుందిరా. ఆ అమ్మాయి కంటే అమ్మాయి చాలా బాగుందిరా. నాకు సిగ్గేస్తుంది. మీ వీడియోలు చూస్తుంటే నాకు సిగ్గేస్తుందిరా. ఓకే గైస్, రైట్ దెన్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్. ఇలాంటి వాళ్ళు ఎవరైనా బయట కనిపిస్తే రిపోర్ట్ చేసేయండి. ఫాస్ట్ రికార్డ్ చేసి రిపోర్ట్ చేయండి. పోలీసు వాళ్ళకి అప్పచెప్పవద్దు. వద్దు.